మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఒక ఎత్తు అయితే, ఇక్కడ మూమెంట్ ఆర్డర్ తీసుకున్నాడు ఇంకొక ఎత్తు అయింది. నాకు పట్టించుకున్న నాదుడే లేడు. మీరు వచ్చినాక మూమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళు ఆర్డర్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానే డిసైడ్ అయిపోయినాను సార్ పేరు రాసి. మీరు వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం కదా, వాళ్ళే పిలిచి మాకు ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు సో రాధాబాయితో ఇందాక మనం మాట్లాడినాం, తర్వాత మనం సబితా రాణితో మాట్లాడదాం. సో నేను చెప్పినా కదా, కాల్ చేసిన తర్వాత ఒకసారి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు, అప్పుడు మనం మాట్లాడిన తర్వాత మీ ఆ విజువల్స్లో వీడియోలో చూసుంటారు, ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు. తమ ప్రమోషన్ ఇవ్వాలతో ఎండ్ అయిపోతుంది, 15 రోజుల గడువు మాత్రమే ఇచ్చిండ్రు. అక్కడ డిఎంఓ సతాయింపు, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండే. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. సో ఇప్పుడైతే వాళ్ళ ఆర్డర్ కాపీతో సంతోషంగా మనకు కనిపిస్తున్నారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. అందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి అండ్ వాళ్ళ ఫ్యామిలీలకి సపోర్టు ఆధారం మహిళలే. వీళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు, కంప్లీట్గా కుటుంబ బాధ్యత తీసుకునే మహిళలు. సో ఇట్లాంటి వాళ్ళు దాదాపు 8 రోజులుగా ఇక్కడ తిరిగి నరకం అనుభవించారు. కలవని వాళ్ళని అంటూ లేదు, చాలా మందిని కలిసిండ్రు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగని పరిస్థితి. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గోడును మనకు వెళ్ళబుచ్చుకున్నారో, వాళ్ళకి అన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయి. అంటే అక్కడ నుంచి వాళ్ళు ఆర్డర్ కాపీస్ కావచ్చు, అండ్ ఇక్కడ రిలీవ్ అయితే ఇంకొక చోట చేరడానికి కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయినా కూడా తిరగాల్సిన పరిస్థితే. కానీ సుమన్ టీవీ ఒక్కసారి మాట్లాడిన తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇవాళ సబితారాణికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఉంది. సో ఒక్కసారి సబితారాణి కూడా మనతో ఉంది, పొద్దున్న నుంచి కూడా మనం వాళ్ళతోటే ఉన్నాం కదా, ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తనకి నిజామాబాద్లో ఉండే జీజీహెచ్లో తను చేరాల్సి ఉంటుంది. సో దాదాపు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు డిఎంఓని బతిమలాడుతున్నారు? 1 వీక్ నుంచి మేడం, 1 వీక్ నుంచి బతిమలాడుతున్నాము. ఇప్పుడు లాస్ట్ ఉంది ఈరోజు. నాకు మీరు వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం కదా, వాళ్ళే పిలిచి మాకు ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు రాకపోయింటే మేము 8 o'clock దాకా ఇక్కడ ఉండేవాళ్ళం, రోజు 8 దాకా ఉంటున్నాం మేము. సో ఇందాక మీరు చెప్పే మాటలు విని నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సో మీరు కూడా అప్పుడు చాలా ఎమోషనల్గా ఉన్నారు. సో కుటుంబ బాధ్యత మొత్తం మీదేనా? నాదే, 2 పిల్లలు. నాకు హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యి 6 years అవుతుంది. ఈ జాబ్ ఒకటే నాకు బేస్. ఆస్తి పాస్తులు ఏం లేవు. నేను జాబ్ చేసి పిల్లలని చదివించుకోవాలి. ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు వచ్చేసి ఎంటెక్ ఫస్ట్ ఇయర్ మేడం, పాప వచ్చేసి లాంగ్ టర్మ్ నీట్ చేస్తున్నది. ఇప్పుడు మేలో ఎగ్జామ్ ఉంది తనకు. సో నేను మీ నుంచి కాల్ రాగానే నేను మాట్లాడినా, ఏమనిపించిందమ్మా మేము మిమ్మల్ని వచ్చి కలిసిన తర్వాత? సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉండే మేడం. అంటే మీరు వచ్చినాక ఏదైనా పరిస్థితులలో చేంజ్ వస్తుంది అన్న హోప్ అయితే ఉండే. అది ఆ విధంగా నేను కోరినట్టే జరిగింది. మీరు వచ్చినాకనే మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా నేను మార్నింగ్ 11కి వచ్చి కూర్చున్నానంటే అసలు పట్టించుకున్న నాదుడే లేడు. మీరు వచ్చినాక మూమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇవాళ ఆఫ్టర్నూన్ దీని దగ్గర నుంచి కాల్ వచ్చింది. మేడం ఇట్లా ఇబ్బందికర పరిస్థితి. నాతో మాట్లాడేటప్పుడు అయితే తను ఏడుస్తూ మాట్లాడినట్టు నాకు వాయిస్ వినిపించింది. నాతో మాట్లాడినప్పుడు అట్లనే ఉండే మేడం. నేనంటే ఎమోషనల్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నా. ఆల్మోస్ట్ నేనైతే ఇంకా 15 days మేడం. వీళ్ళు 1 week కానీ నేను 15 days అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. 18th నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఈ రోజు మీరు వచ్చినాకనే నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఎంత ఎమోషనల్గా ఉండే అంటే తను ఫోన్ చేసి మాట్లాడు, అసలు ఎందుకు అంటే ఫస్ట్ ఇది నిజమా కాదా, ఇది ఎంతవరకు నిజమని నేను ఏది కూడా ఆలోచించలే. అటువైపు ఉన్నది ఒక మహిళ, తను బాగా ఎమోషనల్గా ఏడుస్తూ మాట్లాడింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నాను మేడం, నాకు అస్సలకి న్యాయం జరగట్లేదు, నన్ను బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా చెప్పింది. కానీ ఒకసారి నేను ఎప్పుడైతే తనతో వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నాలో కూడా ఒక టెన్షన్ మొదలైంది. ఇవాళ కనుక ఇది లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని తను అనేసరికి నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకమ్మా అంత విరక్తి పుట్టింది మీకు? 15 days నుంచి తిరుగుతున్నాం మేడం. అటు నేను ఆదిలాబాద్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. మధ్యలో నాకు జాబ్ లేక గాలిలో ఉన్నట్టున్నా నేను. ఇప్పుడు అటు ఇటు అంటే మళ్ళీ ఫస్ట్ వచ్చింది అనుకో, నాకు శాలరీ జీతం వస్తేనే నేను బతకగలుగుతాను. జీతం లేని నేను ఎట్లా బతుకుతాను? అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక నేను ఇక వీళ్ళు ఆర్డర్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానే డిసైడ్ అయిపోయినాను సార్ పేరు రాసి. ఇంకా మీరు వచ్చినాక వాళ్ళు ధనాధన్ మూమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు ఎట్లా ఆలోచించొద్దు, పిల్లలకి నాన్న లేడు కనుక మీరైనా అండగా ఉండాలి కదా.
సో ఎప్పుడు కూడా అట్లా ఎమోషనల్ కావద్దు, ఎప్పుడు కూడా సుమన్ టీవీ నిజాయితీ పక్షాన్నే ఉంటది. ఏమనిపించిందమ్మా ఇవాళ సుమన్ టీవీ వచ్చి మీతో మాట్లాడడం, మీ టీం అంతా వచ్చి మీకు అండగా నిలబడడం ఏమనిపించింది మీకు? మాకు సపోర్ట్ చేసిర్రు మేడం, మీరు అంటే మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. అంటే మీరు రావడం ద్వారా మాకు ఆర్డర్ కూడా త్వరగా ఇష్యూ అయింది. అంటే ఒక లేడీస్ ప్రాబ్లమ్ మీ ప్రాబ్లంగా మీరు అనుకొని దానికి సొల్యూషన్ ఇచ్చిర్రు. అది కానీ ఒకటి మేడం ఏంటంటే ఈ అవినీతి అనేది చాలా ఇది కావాలి. వాళ్ళు ఏమంటే ఆఫీస్లో చాలా అవినీతి మేడం, డబ్బు 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 ఇస్తేనే పని జరగడం. ఇది ఒకటి మాత్రం మీరు అరికట్టే ప్రయత్నం చేయండి మేడం. మీరు మాతో ఫస్ట్ మాట్లాడేటప్పుడు కూడా ఏడుస్తూ మాట్లాడారు, గతంలో నేను డబ్బులు ఇచ్చినా కానీ ఇవాళ నేను డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర రూపాయి కూడా లేదని. మరి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత సమస్య పరిష్కారం అయిందా? ఇవ్వక ముందు సుమన్ టీవీ వచ్చిన తర్వాత? సుమన్ టీవీ వచ్చినాక పరిష్కారం అయింది మేడం. డబ్బులు నేను ₹1 కూడా ఇవ్వలేదు, మీరు వచ్చినాకనే పరిష్కారం జరిగింది. పొద్దున్న నుంచి వచ్చినాం, అసలు తిండి తిప్పలేవు, కనీసం నీళ్లు కూడా తాగకుండా. మార్నింగ్ 11కి వచ్చినాం మేడం బ్రేక్ఫాస్ట్ చేసి, ఇంతవరకు నాకు లంచ్ కూడా లేదు. కళ్ళు తిరుగుతున్నాయి నాకు, ఈ ఆర్డర్ కోసం నా చెప్పులు అరిగేటట్టు తిరుగుతూనే ఉన్నా. నేను హైదరాబాద్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఒక ఎత్తు అయితే, ఇక్కడ మూమెంట్ ఆర్డర్ తీసుకున్నాడు ఇంకొక ఎత్తు అయింది నాకు. ఈ పాటికి నేను జాయిన్ అయిపోయి పాత పడిపోతుంటే, ఇప్పుడు ఈరోజు ఇచ్చిర్రు ఆర్డర్, నేను రేపు పోయి జాయిన్ కావాలి. అది మేడం, చాలా థ్యాంక్స్ మేడం సుమన్ టీవీకి. మాకు చాలా అంటే మేము అడగంగానే వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా తరఫున మాట్లాడి మాకు ఆర్డర్ ఇప్పించినందుకు చాలా వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ. సో ఇది సుమన్ టీవీ చేసింది ఇవాళ. సో ఇట్లా ప్రతిసారి కూడా నిజాయితీ వైపు సుమన్ టీవీ ఉంటుంది, బాధల్లో ఉండే వాళ్ళకి అండగా దండగా సుమన్ టీవీ ఉంటుంది. ఎక్కడైతే మహిళల పట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ప్రతి చోట కూడా సుమన్ టీవీ ఉంటుంది. సో ఆ సుమన్ టీవీ ఉంటుందని ఇవాళ కూడా మళ్ళీ నిరూపించినాం. చూసినాం కదా, ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఉండే, దాదాపు ఒకరు 8 రోజుల నుంచి అయితే ఇంకొకరు 15 రోజుల నుంచి పిల్ల జల్ల కుటుంబం ఏమీ లేదు. పొద్దుగాలే వచ్చి ఇక్కడ కూర్చుంటే రాత్రి వరకు కూడా పడిగాపులు కాసేవాళ్ళు. ఎవ్వరు కూడా రెస్పాండ్ ఇవ్వని పరిస్థితిలో కూడా ఒకసారి మనం వచ్చి ఫోన్లు చేయడం, మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కూడా గందరగోళం మధ్య ఇవాళ సాయంత్రానికి కొద్ది గంటల్లోనే వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరికింది. అందరి మొహంలో చిరునవ్వుతో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాల దగ్గరికి కలుసుకోవడానికి వెళ్తున్నారు. అండ్ వాళ్ళ ఆర్డర్ కాపీతో చాలా సంతోషంగా వెళ్తున్నారు. నాకు కూడా వీళ్ళ సంతోషం చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడే ప్రతి ఒక్కరిది ఒక కథ, ప్రతి ఒక్కరిది ఒక బాధ, ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ పోషణ కోసం పెద్ద దిక్కు వాళ్ళే. సో ఇవన్నీ కూడా నాకు విన్న వెంటనే నేను ఆఫీస్ నుంచి టీం అంతా కూడా కదిలొచ్చే పరిస్థితి. సో మనం వచ్చినందుకు, వాళ్ళతో మాట్లాడినందుకు అండ్ అధికారులతో కూడా రెస్పాండ్ రావడం, ఆర్డర్ కాపీ వాళ్ళ చేతుల్లో పెట్టి గంటల వ్యవధిలోనే పంపించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో ఇది ఇవాళ సుమన్ టీవీ ఇక్కడికి రావడం వల్ల మహిళలకు జరిగిన న్యాయానికి సంబంధించి, వాళ్ళ సంతోషానికి సంబంధించి, ఎందుకంటే ఇవాళ కనుక వాళ్ళకి ప్రమోషన్లు మిస్ అయినా లేదంటే ఉద్యోగాలు మిస్ అయినా కానీ జీవితంలో మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో సుమన్ టీవీలకి వాళ్ళకి అండాదండగా నిలిచింది. ఇది నేను చెప్పుడు కాదు, ఇప్పటి వరకు వాళ్ళ మాటల్లో మనం విన్నాం. సో ఇది సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి కదిలి వచ్చిన యంత్రాంగం, దిగి వచ్చిన యంత్రాంగం వాళ్ళకి న్యాయం చేసిందనే చెప్పొచ్చు. సో ఇది ప్రజెంట్ సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి లైవ్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీ కావ్య, కెమెరా పర్సన్ శివతో, సుమన్ టీవీ నిజామాబాద్ నుండి.